ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశము ఎక్కినను, నీవు నన్ను అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పడుకున్నాను, నీవు నన్ను అక్కడ ఉన్నావు. నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము. అయితే దేవుడు అంట ఒక అతనికి, యోనా అనే అతనికి ప్రత్యక్షమయ్యి, నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలంతా దుర్మార్గంగా జీవిస్తున్నారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, నేను మీ దుర్మార్గతను చూసి మీ దుర్మార్గత నాకు అసహ్యంగా ఉంది, మీ చెడుతనం నేను చూశాను, కాబట్టి మీ దేశాన్ని నేను నాశనం చేసేస్తాను అని చెప్పు సువార్త అని అంటాడు అనమాట దేవుడు. ఎవరికి? యోనా అనే అతనికి. యోనా ఏం చేస్తాడు? నినివేకి వెళ్ళమంటాడు. ఈ యోనా ఏం చేస్తాడు? నినివేకి వెళ్లకుండా తర్షీసుకు వెళ్తాడు. తర్షీసు వెళ్ళడానికని ఓడ ఎక్కేసి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. అయితే దేవుని ఆత్మ ఇక్కడ ఎలా ఉందంట? ఎలా ఉంది? ఆకాశంకి ఎక్కినా ఉంటావు, పాతాళంలో ఉన్నా ఉంటావు, రెక్కలు కట్టుకొని నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఉంటావు, సముద్ర దిగంతంలో కూడా దేవుని ఆత్మ ఉంటుంది కదా. ఈ యోనాకు తెలియదు కదా, తెలుసా? తెలియదు అనుకోండి, తెలీదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తే నినివేకి వెళ్ళమంటే నేను తర్షీసుకి వెళ్ళిపోతున్నాను, దేవుడికి తెలియదులే అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ యోనాతోనే వచ్చింది. సముద్రం ఆయన పొడవెక్కాడు, సముద్రంలోకి వెళ్ళగానే కొంత దూరంలో వెళ్ళగానే సముద్రంలో తుఫాన్ వచ్చింది. తుఫాను వల్ల సముద్రం మునిగిపోతా ఉంటే అక్కడ వాళ్ళంతా చీట్లు వేశారు. ఎవరి వల్ల ఈ తుఫాను వస్తుంది, సడన్ గా వస్తా ఉంది, ఎవరో ఏదో తప్పు చేశారు అని. అయితే అందరూ చీట్లు వేసుకుంటా ఉంటే యోనా పేరు వచ్చింది. చూడండి, మనము దేవుని సన్నిధి విడిచిపెట్టినా కూడా దేవుడు ఎలా కనిపెడతా ఉన్నాడు మనుషుల ద్వారా. అప్పుడు యోనాని అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారు? సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేయగానే వెంటనే దేవుని ఆత్మ ఎక్కడ ఉందంట? సముద్ర దిగంతంలో కూడా ఉంది కదా. దేవుడు ఒక చాపకి సముద్రంలో నా యోనా అనే భక్తుడు పడిపోతున్నాడు. ఆయన నా మాట విన్నా, నేను నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసుకి వెళ్తున్నాడు. అయితే అతడెవరు? నా భక్తుడు. అతడు తెలిసి తెలియక అలా చేస్తున్నాడు. కానీ వెళ్ళి సముద్రంలో అతడు పడబోతున్నాడు. ముందుగానే చెప్తున్నాడు చేపకు. చూడండి, సముద్రంలో అతడు పడబోతున్నాడు, నువ్వు వెళ్ళి మింగు అని అంటాడు. మింగు అని చేపకి ఆజ్ఞ ఇస్తాడు. యోనాని మింగేసింది. అప్పటి మోకాళ్ళు వంగి ప్రార్థన చేసినప్పుడు ఆ చేప ఏం చేసింది? దేవుడు యోనాని క్షమించి చేపకు మళ్ళా ఆజ్ఞయిస్తున్నాడు, నువ్వు ఇక యోనాని కక్కివేయన్నప్పుడు అది సముద్రపు ఒడ్డుకు వచ్చినప్పుడు కక్కివేసింది అన్నమాట. అప్పుడు వెంటనే మళ్ళీ యోనా దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోలేనని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ దేశానికి, నినివే దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ వాళ్ళందరూ నా తప్పులు తెలుసుకొని దుర్మార్గతను విడిచిపెట్టి దేవునికి భయపడినప్పుడు దేవుడు ఆ దేశాన్ని కూడా క్షమించాడు. నేను నాశనం చేస్తాను అని చెప్పాడు కదా, నాశనం చేయకుండా ఆ దేశాన్ని సైతము క్షమించి ఆ దేశాన్ని రక్షించాడు. అక్కడ వాళ్ళంతా